ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. కొత్తగా ఎవరైనా స్టేర్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా తొందరలో బిగ్ బాస్ BB9 క్లోజ్ అయిపోతుంది, అంటే అయిపోబోతుంది. జర్నీ చాలా పెద్దగా అనిపించింది కొన్నిసార్లు చాలా చిన్నగా అప్పుడే అయిపోయిందా అని అనిపించింది. కానీ ఈ నామినేషన్స్ తర్వాత మళ్ళీ ఇంకో నామినేషన్స్ ఉంటాయా, లేదంటే అందరినీ డైరెక్ట్గా నామినేట్ చేస్తారా అన్న విషయం తెలియదు. కానీ నాకు తెలిసి ఇది కూడా అంత పెద్ద ఏం లేదు, మామూలుగానే జరిగినాయేమో అనిపించింది. నామినేషన్ అంటే కొట్టుకోవాలి, అరుచుకోవాలి అనే స్థాయికి వెళ్ళిపోయారు మీరు, లేకపోతే ఆనట్లేదు కదా. అలా అంటే వాళ్ళు కొట్టుకోమని కాదు, మనం కొట్టుకుందాం అని చెప్పి. ఇక్కడ అంతా డెమన్. మొన్నేమో పాపం టార్గెట్ చేసి సంజన గారిని టాప్ 5 లో ఫిక్స్ చేశారు. ఇవాళ అందరూ కలిసి అంతా డెమన్ 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 అంటూ డెమన్ కూడా తీసుకెళ్లేసి ఆ టాప్ 5 లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనిపించింది. ఇంకా సంజన గారిని డెమో అని కూడా నలుగురు, ఆటోమేటిక్ గా సంజన గారు ఆఫ్ కోర్స్ ఒక ఆప్షన్, సంజన గారి ఆప్షన్ గట్టిగా ఫిక్స్ అయి ఉంటది కాబట్టి ఆమె. అలా కాదు, మీరు చెప్పడం అర్థం తెలియట్లేదు. ఆప్షన్ సంజన గారిని ఫిక్స్ అవ్వదు. అక్కడ ఏమని ఫిక్స్ అవుతారంటే, అక్కడ ఎవరు కొద్దిగా లాస్ట్ లో ఉన్నారు అన్న వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఆటోమేటిక్ అక్కడ ఏం పాయింట్స్ లేకపోయినా నువ్వు ఫిక్స్ అయిపో, మేము నేను నామినేట్ చేస్తున్నామని చెప్పేసి అలా ఈజీ టార్గెట్ అనమాట. వీళ్ళు ఎవరు ఇప్పుడు మన డెమో కూడా యాడ్ అయ్యాడు ఇవాళ సంజన గారు కూడా అదే చేశారు కదా. ఏమని డెమోనే తీసుకెళ్లేసి నువ్వు టికెట్ పెనాలేకి నేనే వెళ్తాను అని చెప్పడం నాకు నచ్చలేదు, కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని. మీకు ఒక హైలైట్ విషయం చెప్తాను. మొన్నటిదాకా బయట లోపల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సంజన వెర్స్ రీతు, సంజన తప్పే చేయలేదు నిలబడ్డారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఏమో తప్పు ఆ మాట మాట్లాడతాం అంటే గయ్యం లేసారు మా మీద. ఈ రోజు అంతా తూర్చు మేము కలిసిపోయామని చెప్పి హక్ చేసుకొని చేసుకుంటే ఎలా కనపడుతున్నాం మేము మీకు? ఏది కనపడేది మరి? హక్ చేసుకొని మామూలుగా ప్యాచప్ చేసుకోవడం కరెక్టే కదా, మీరే అంటారు. మీకోసం ఇక్కడ ప్రాణాలు ఇస్తున్నారు, కామెంట్ బాక్స్ లో మామూలు రచ్చ చేస్తున్నారు, సోషల్ మీడియాలో 3వ ప్రపంచ యుద్ధం చేస్తున్నారు. అలాంటి తుసుక్కని 2 నిమిషాలు మీరు కలిసిపోతే ఏమైపోతారు వీళ్ళంతా? తప్పు కదా అది. సైలెంట్ అయిపోతారు కొంచెం. సో నేను చెప్పాను ఆల్రెడీగా మీకు, వారిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉన్నది, చాలా ఇది ఉంటది. అలానే ఆమె చేసిన దాంట్లో కూడా ఒక అర్థం పరమార్థం ఉంటది. కానీ ద వర్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూజ్డ్ దట్ ఈస్ రాంగ్. మళ్ళీ ఎందుకంటే చెప్తారు, అయిపోయింది కదా. ఇవాళ భరణి గారు సంజన గారి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. అలానే తనూజ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలని ఒక ఎమోషనల్ తో, అంటే ముందు మాట్లాడేద్దాం అక్కడ టైప్ చేసుకొని, అంటే కొంత ఆ అబ్బాయి మీద, అంటే ఇమ్ము మీద తనకున్న ఒక బాండింగ్ అన్న దాన్ని క్లారిఫికేషన్ చేసుకొని వెళ్ళాలన్నది, అంటే తనకి చెయ్యలేదు. వాస్తవంగా తనకు ఆ ఉద్దేశం లేదు, ఆ అబ్బాయికి నామినేట్ చేయాలని ఆలోచన లేదు. కానీ ఆ స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది, తర్వాత చెబితే బాగుండేది. కానీ ఏంటంటే ఈ నామినేషన్ పాయింట్లు చెబితే బాగుండు అన్న ఒక ఆలోచన తనకు వచ్చింది. కానీ అది అక్కడ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేయలేదేమో. ఎందుకంటే అంతసేపు నువ్వు మాట్లాడి వెంటనే డెమనిక్ దగ్గర రాగానే ఆటోమేటిక్ ఏమనిపిస్తుంది, తప్పు కదా. అంతసేపు నువ్వు అక్కడ మాట్లాడుతున్నావంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, నువ్వు నామినేట్ చేస్తావు అనుకుంటారు. అలాంటిది నువ్వు వెంటనే మరి ఫ్లిప్ చేసి రాయడం అనేది అది కరెక్ట్ విషయం కాదు. ముందు ఇది మాట్లాడుకొని వెళ్ళేటప్పుడు చేయాల్సింది. ఎస్ నాకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి, ఒక టైం ఇవ్వండి బిగ్ బాస్ అని, అప్పుడు క్లారిఫికేషన్ చేయాలి. అంతే తప్ప ముందు ఈ ప్రయత్నం ఆ అమ్మాయి చేసిందా ఇది తప్పు. అలాంటి తను చెప్పిన పాయింట్ ఓకే, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాడు డెమన్. అక్కడ నా కోసం టీంలో ఒక సభ్యురాల కోసం ఆడాలని చెప్తున్నాడు, మళ్ళీ టీం కోసం ఆడలేదన్నాడు. అక్కడ కొంత కన్ఫ్యూజ్. కానీ ఇక్కడ నామినేషన్స్ అంతా కూడా ఏదైతే డ్రాగన్ నోట్ లో వెళ్ళటం అన్న దగ్గర నుంచే ఉన్నాయి. ఇదంతా కూడా ఏమవుతుంది, నామినేషన్ జరిగినంతసేపు అసలు వినబుద్ధి కాల. ఎందుకంటే పాయింట్ చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడేది, వాళ్ళు మాట్లాడిన అదే పాయింట్, వీళ్ళు మాట్లాడిన అదే పాయింట్, మళ్ళీ అదే పాయింట్. అక్కడ అసలు ఏం జరిగింది, ఏముంది? ఆ అబ్బాయి ఏమంటాడు, ఇప్పుడు కూడా అబ్బాయి అదే మాట మీద స్టెబోనే ఉన్నాడు. ఏమని, అది గ్రూప్ గేమ్ కాదు, అది టీమ్ గేమ్ కాదు, అది క్యాప్టెన్సీ టాస్క్ కాబట్టి ఇండివిజువల్ గానే ఉండాలి అని అబ్బాయి ఇప్పుడు కూడా స్టెబోనే ఉన్నాడు. కానీ ఇక అది నిజమేంటి అని అంటే కంపల్సరీగా అది టీం వర్క్. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ గా విడదీశాడు కాబట్టి ఏ టీమ్ లో ఎలా ఉంటారు అని. కానీ ఆ అబ్బాయి అలా అర్థం చేసుకోలేదండి. ఇది క్యాప్టెన్సీ టాస్క్ కాకపోతే ఏంటంటే మనకి ఈజీగా ఉండటానికి టీమ్స్ చేశారు అన్న ఒక ఆలోచన. పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, కానీ డెమన్ చేసే తప్పేందంటే అక్కడ రీతు ఉంటే రాంగ్. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ఇందాక మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఇప్పుడు తనూజ కూడా బాండింగ్స్ ఉన్నాయి. కానీ తనూజ ఆటను ఆటలా చూసింది, బాండింగ్ని బాండింగ్లా చూసింది. అలానే సంజన గారు కూడా అంతే, ఆటను ఆటలా చూశారు వాళ్ళు, కొంత బాండింగ్లా చూశారు. ఎక్కడ ఆటను తీసుకెళ్లి బాండింగ్లో కలపలేదు వాళ్ళు.
అది దెమ్మ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా ఏమన్నాడంటే తను రీతు ఉంటే అక్కడ అబ్బాయి ఆలోచన ఏంటి, అబ్బాయి ఎవరు అక్కడ ఎవరు నామినేట్ చేసినప్పుడు సుమన్ అనుకుంటా ఇమాన్యుయల్ నామినేట్ చేసినప్పుడు అక్కడ నేను గ్రూప్ మరి నువ్వు అలా అదే చేసావు కదా, మరి నీ టీంకే నువ్వు ఆడావు కదా మరి నువ్వు అని చెప్పేసి అంటే నేను అక్కడ టీంకి ఆ టీమ్ లో ఉన్న వ్యక్తి కోసం ఆడాను. చెప్పాలంటే అబ్బాయి పాయింట్ లో వెర్షన్ ఉంది, ఎందుకంటే ఆ రోజు కంటెండర్ గా తీయేస్తాడు ఇమాన్యుయల్ కదా, అక్కడ కొంత ఫీల్ అయ్యాడు, ఆ ఫీల్ ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు, ఆ విషయం చెప్పుకున్నాడు. కానీ వీళ్ళందరూ చేసే తప్ప ఏంటంటే దొరికాడు కదా అని ప్రతి ఒక్కరు డెమన్ దగ్గరికి వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్ అని. ఇప్పుడు డెమోను చేసిన అంటే కౌంటర్ సరిగించుకోలేపాడు. వాస్తవం చెప్పాలంటే డెమోను కొంత గట్టిగా చెప్పుకోలేపాడు. ఉదాహరణకి ఇమాన్యుయల్ చేద్దాం అనుకుంటాడు, ఏమని చేద్దాం అనుకుంటాడు, నువ్వు కూడా నామినేషన్ లో ఉండాలనే రీతితో చేద్దాం అంటాడు. భరణి గారు కాలు పట్టేసుకుంటారు, ఏమని ఏంట్రా అది నామినేషన్ ఏందిరా అసలు అది అని. తర్వాత దాన్ని మళ్ళీ మార్చుకుంటాడు. సార్ తనుజా చెప్తాడు, తనుజా చేసిన తనుజా చేస్తాడు. సంజనా గారి దగ్గర చేయాల్సిన అవసరం తప్పలేదు, ఎందుకంటే ఆ రోజు ఆ మాటలో అబ్బాయిని కొంచెం ఇబ్బంది పెట్టే మాట అది కూడా చాలా సైలెంట్ గా చెప్తాడు. ఆ రోజు నాకు సార్ అంటారు, నువ్వు ఎందుకు స్ట్రాంగ్ వాయిస్ తీసుకోలేదు, ఎందుకు నీ స్టాండ్ తీసుకోలేదు, నువ్వు ఎందుకు అని. ఇవాళ గట్టిగా స్టాండ్ తీసుకోవాలనిపించింది నాకు. ఎందుకు అక్కడ అబ్బాయి మంచిగా పోయాడు అంటే తనంటే ఇష్టం, తనకి చాలా సపోర్ట్ చేశారు, ఆమె ఒప్పుకుంటాం, నో డౌట్. అందులో ఆమె కూడా చాలా వెంబడపడ్డారు. ఏది డెమన్ టాప్ 1 లో చూశారు సంజనా గారు అసలు అంత స్ట్రాంగ్ అని. అది ఓకే, కానీ అలాంటి మాటను ఎంకరేజ్ చేయకూడదు. ఆమె కోపం అన్నా ఇదన్నా నీ వెర్షన్ చూపించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే కోపం అంటే అరవాలనుకుంటారు. నేను అరవమని చెప్పట్లా, పెయిన్ చూపించాలి. మన మాటల్లో ఆ పెయిన్ కనపడాలి. ఎప్పుడైతే మన మాటల్లో పెయిన్ కనపడుతుందో అవతల వ్యక్తికి అర్థమవుతుంది నేను ఎంత తప్పు చేశాను అని. నువ్వు తప్పు చేస్తావని గట్టిగా చెప్పకూడదు ఎప్పుడు, నువ్వు తప్పు చేస్తావని గట్టిగా అరవకూడదు ఎప్పుడు. అలానే వాళ్ళు అరిచాక మనం గట్టిగా మా మాటలు జారకూడదు. ఏం చేయక్కర్లా, మన బాధని చెబితే చాలు, ఆ పెయిన్ తీసుకెళ్తే చాలు, ఆటోమేటిక్గా ఎవరో చెప్పక్కర్లా, ఆ హార్టే చెప్పింది నువ్వు తప్పు చేసావు అని. అది చేయలేకపోయారు. సేమ్ డిట్టో అనమాట. అది రీతు చేయలేకపోయింది, రీతు ఏడ్చింది, అనే ఇతను చేయలేకపోయాడు. అది ఇద్దరిలో నేను చూసింది అనమాట. అంటే సంజనా గారు తప్పు చేశారని కాదు, నీ వెర్షన్ ఏంటి అసలు, నువ్వేమనుకుంటున్నావో చెప్పాలి కదా. అంటే అమ్మాయికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఈ అబ్బాయి కూడా ఉన్నాడు కదా. నీ వెర్షన్ ఏది, నీ వాయిస్ నాసరదే అంటే నువ్వు స్టాండ్ తీసుకోవా, నువ్వు మాట్లాడవా. అదే వాళ్ళు ఎవరు చెప్తారు, భరణి చెప్తారు, నువ్వు మాట్లాడవా, నువ్వేంటని అడుగుతారు. కానీ ఆయనది కూడా చాలా సిల్లి అసలు. అవి ఏం లేదు, నువ్వు డల్ గా ఉంటున్నావు. మొన్న లాస్ట్ టైం అది కత్తి ఇచ్చినప్పుడు కూడా అదే మాట, నువ్వు ఇంకా యాక్టివ్ అవ్వాలని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఇస్తారు. ఈ రోజు కూడా నువ్వు యాక్టివ్ గా ఉండట్లేదు, డల్ గా ఉంటున్నావు హౌస్ లో, నువ్వు ఇంకా ముందుకు రావాలి. ఏం లేదండి, అక్కడ ఇప్పుడు మనుషులు తగ్గిపోయారు. వాళ్ళల్లో వాళ్ళు అక్కడ వేసుకోవాలంటే వాళ్ళు వేసుకోలేరు. వాళ్ళకంటూ ఓ సంథింగ్ బాండ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నారు. ఇంకేం చేస్తారు, కంపల్సరీ డెమోన్కి ఇంకా మిగిలింది డెమోన్, రీతు, అక్కడ ఉన్నది సుమన్కి వేయరు, తనుజాకి వేయరు, సంజనాకి ఆల్రెడీ వేసేసారు, ఇమాన్యుయల్కి వేయరు, కళ్యాణ్కి వేయకూడదు. ఇంకెవరు వేస్తారు, రీతు, డెమోన్. అందుకే డెమోన్కి వేస్తారు, రీతుకి వేయకుండా. చాలా సింపుల్ లాజిక్, అందరూ అదే లాజిక్ ని ఫాలో అయ్యారు. అంతే, ఇక్కడ ఏం జరగల. గొప్ప విషయం ఏంటంటే ఇమాన్యుయల్ తప్ప అందరూ ఉన్నారు మళ్ళీ అక్కడ. ఏమీ లేదు. ఇప్పుడు చాలా సింపుల్ థింగ్, ఒక కామన్ సెన్స్ ఉంటది, ఎట్లా అయినా చెట్ట చివరికి అందరూ ఉంటారు అని. అందరూ ఉంటారన్నప్పుడు అందరిలో ఒక గేటు ఎందుకు, ఒక లాజిక్ మిస్ అవుతున్నారు వీళ్ళు. ఒక చిన్న కామన్ మనస్పర్ధలు వస్తాయి, అది తప్పు కదా. అక్కడ అప్పుడు అవతల వ్యక్తిని నువ్వు బాండింగ్ అని పేరెత్తి చూపించినప్పుడు నీకు బాండింగ్ ఉందిగా, ఒక కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఆడిని కూడా అనుకుంటాడుగా, వీళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు వేసుకోకుండా సో ఎదురోడికి వేస్తున్నారు. అది ఇప్పుడు అది చివరికి ఏం జరుగుతుంది, మీకు పెద్ద మేలేం జరగట్లా. మీరు అందరూ నామినేషన్లోకి వస్తున్నారు, మీరు అందరూ నామినేషన్లోకి వచ్చినప్పుడు ఒక చిన్న ఫేక్ నామినేషన్ వేసుకోవచ్చు, ఏం కాదు, తప్పేం లేదు దానిలో. అంతే తప్ప బాండింగ్స్ ఏదో పోతాయి అనుకుంటే అప్పుడు మీ ఆటలో గ్రూప్ గేమ్ కనపడుద్ది, కానీ మీ బాండింగ్ ఎక్కడ కనపడుతుంది. ఆటను ఆటలా చూడాలి, బంధాన్ని బంధంలానే చూడాలి, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప దొరికారు కదా అని చెప్పి మంచి వెంటబడితే ఈ రోజు మనకి నాకైతే అయ్యో అనిపించింది. ఒక చిన్న సాఫ్ట్ ఇమేజ్ వచ్చేస్తుంది. సాఫ్ట్ ఇమేజ్ అనే కాదండి నేను అనేది, ఆ సాఫ్ట్ ఇమేజ్ కంపల్సరీగా రావాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆప్షన్ లేకుండా అబ్బాయి కూడా దొరికాడు కదా అని వేస్తే అలాగే ఉంటది. అబ్బాయి కూడా కొన్నిసార్లు స్ట్రాంగ్ అని చెప్పాడు, కొన్నిసార్లు చెప్పిందే చెప్తున్నాడు. ఎవరు ఇమాన్యుయల్ గారు, అరే దండ పెడితే వెళ్ళి కూర్చోపోరా నువ్వు ఏంద్రా. నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, బిగ్ బాస్ లో సక్సెస్ సూత్రం మెనీ టు వన్. అంతే, అందరూ కలిసి ఒకరిది టార్గెట్ చేస్తే అది కన్ఫర్మ్ గా బిగ్ బాస్ హౌస్ లో సక్సెస్ వెళ్ళిపోదు. ఎందుకంటే ఒక జాలి వస్తుంది. ఎందుకంటే మనం అందరం చాలా సర్వసాధారణమైన మనుషులం అండి. మన మీద ఆధిపత్యం చేయడం చాలా మంది ఉంటారు.
వాయిస్కి భయపడుతూ ఉంటాం, అలానే వాళ్ళ సెల్ఫ్కి ఇండిపెండెంట్ మనస్తత్వానికి మనం భయపడుతూ ఉంటాం అనమాట. అలా ఒకడు వేరే వాళ్ళ మీద అలా అందరు కలిసి అలా టక్కన ఒకరి మీద పడుతూ ఉన్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఎవరైతే తక్కువగా చేయబడుతున్నాడో వాళ్ళ మీదకి జాలి సానుభూతి చూస్తారు, వాళ్ళని చూసుకుంటారన్నమాట. ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్ చేయాలా, మళ్ళీ ఆ పాయింట్ తీసుకురావాలా అన్న డౌట్ లో వీళ్ళు ఏం చేశారు, తలా ఒక పాయింట్ పట్టుకొని వచ్చి మళ్ళీ సంజన గారికి అలాగే వేశారు. ఫస్ట్ భరణి గారి దగ్గర వద్దాము. భరణి గారి పాయింట్ నాకు మంచిగా అనిపించింది, నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. తప్పని ఎందుకు అనిపించలేదు మీకు, నాకు అర్థం కాలేదు, కానీ నాకు తప్పనే అనిపించింది. ఎందుకు నేను చెప్తాను వినండి. ఆయన ఆ రోజు నైట్ మెడిసిన్ తీసేసుకున్నప్పుడు ఆ మెడిసిన్ తీసుకోవడం అన్నది జోక్గా చేశారా ఏం చేశారా, మెడిసిన్ తీసుకోకుండా ఉండాల్సింది, అక్కడ జోక్గా చేసేది. కానీ అక్కడ ఆయన చేసిన పాయింట్ ఏంటంటే, ఆయన మనం ఎపిసోడ్లో కూడా వేశారు అది, ఏంది ఎంత జాలి ఎంత కరుణ మీకు నా మీద అని చెప్పేసి అన్న. ఎందుకు ఆల్రెడీ అక్కడ ఉన్నాయన్నా, నేను పెట్టాను ఆల్రెడీ, మీరు వేసుకోండి దాన్ని నేను ఇస్తానంటే, పర్లేదు రేపు పొద్దున ఇవ్వండి అంటాడు. ఓకే అయిపోయింది. పొద్దున లెగిసి కూడా టగటగా లేచి మొత్తం బాటిల్స్ తీసుకొచ్చి ఇచ్చేసిద్ది ఎవరికి, ఆయనకి. నాకు తెలియదు మీరు ఇంత సీరియస్ అవుతారని, నేను ఏదో ఇచ్చేద్దాం జోక్ చేద్దాం అనుకున్నా, అంతేగాని నేను అనుకోలేదంటే. ఇంకా ఆడ కూర్చొని మాట్లాడేటప్పుడు భరణి గారు ఏమంటాడే, మీరు సీరియస్గా చూసాను, ఇంత సీరియస్ అవుతారు అనుకోలేదు, ఇంత సీరియస్ అవుతారని అనుకోలేదు అన్నారు. కానీ సంజన గారు, నేను ఎక్కడైనా కనీసం కోపంగా అయినా చూసానా, సీరియస్గా అయినా చూసానా, నేను అసలు దాని గురించి చెప్పానా అని చెప్పేసి ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. నేను ఇలా చేద్దాం అనుకున్నాను, ఇట్లా అయిపోయింది, మీరు అనవసరంగా దివ్య మీద కోపడ్డారు, ఇమాన్యుల్ మధ్యలో వీళ్ళందరూ వచ్చారని నేను నాకు బాధ వేసింది, అందుకే ఇచ్చేసానని చెప్పి అక్కడతో అయిపోయింది ఆ పాయింట్. ఈ రోజు నామినేషన్ చేయడానికి ఒక పాయింట్ కావాలి, అదే ఆ పాయింట్ తీసుకొచ్చి వేయాలి. ఈ రోజు నేను చెప్పిందే కాదు, కావాలంటే మీరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఆ వీడియోనే వైరల్ చేస్తున్నారు. ఏం చేశారు మీరు, ఎందుకు అక్కడ ఒప్పుకొని ఇక్కడ తీసుకొచ్చి చేశారు. ఇప్పుడు సంజన గారు కూడా అదే అడుగుతుంది సార్. ఇవాళ సంజన గారు ఎక్కడా కూడా మనం అనుకున్నది ఎక్కడా కూడా అదుపు తప్పి మాట్లాడటం కనుక కామ్గా ఒక స్వాగ్లో వెళ్ళి చేసినట్టు అనిపించింది అనమాట. అంటే వాళ్ళందరికీ కూడా కరెక్ట్ సమాధానం, మీరు ఇంత సీరియస్ అవుతారని, ఈ పాయింట్ నామినేషన్ తీసుకొస్తారని నాకు తెలియదన్నా, నేను అది జస్ట్ ప్రాంక్, ఏది అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, మీరు ఇంకా ప్రాంకుల దగ్గరే ఆగిపోయారు, ఇక చేయమాకండి అని చెప్పేసి ఒక మాట అంటాడు ఆయన. కరెక్ట్గా సమాధానం. లాస్ట్ వీకే నేను క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాను, అయ్యాను, నా గేమ్ నేనే, కాకపోతే ఇది కామెడీగా చేయాలనుకున్నాను అంతే తప్పని, నా మెడిసిన్ మీకు కామెడీయా, నా మెడిసిన్ కామెడీ. ఇక్కడ ఏంటంటే నా మాట అన్నాడు కాబట్టి నామినేషన్ చేయకూడదు, ఆ వీడియో వైరల్ చేయటం ఓకే, అది క్వైట్ న్యాచురల్. ఇక్కడ చాలా మంది చాలా రకాల ఆటలాడతారు. ఇప్పుడు నామినేషన్ లో సంజన గారు ఆ పాయింట్ ఎలా తీసుకొచ్చారో, ఫ్రస్ట్రేట్ అయ్యో, కోపం వచ్చో, ఎప్పుడో ఆ మనసులో ఉన్న భావాన్ని డైరెక్ట్గా వాళ్ళకి చెప్పకుండానో, లేకపోతే ఏదో అక్కడ తీసుకురాని తెలియకుండా వచ్చేసిందిగా. ఇక్కడ అంతే, ఆట ఏమవుతుంది, ముందుకు వెళ్తుంది. అలాంటప్పుడు కొంత కన్ఫర్మ్గా ఉంటుంది. అవకాశం తీసుకున్న వాడికన్నా అవకాశం ఇచ్చిన వాడిదే తప్పు. అక్కడ అవకాశం ఇచ్చేశారు. ఇంకోటి ఏంటంటే, మెడిసిన్స్ అనేసరికి కొంత ఆయన పర్సనల్గా ఫీల్ అవ్వటం. అలానే సంజన గారు ఇంకో మాట కూడా ఇవ్వాల్సింది, ఏది జోక్గా చేశాను అన్ని చెబుతూనే ఇంకో ఫన్గా ఇంకో మాట వేసినట్టయితే బాగుండేది, దీన్ని నామినేషన్లో తీసుకురామాకండి అన్న ఒక పాయింట్ పడేసినట్టయితే ఇంకా బాగుండేది, అది లౌక్యం అయ్యేది. ఆ లౌక్యం ఉన్నట్టే సార్ ఈ పాటికి ముందర కాలకి లైవ్ లో కూడా మనకు కట్ చేస్తూ ఉంటారు కదా, లేదా ఏంది సంజు బాయ్ ఏమంది మరి అలా ఆలోచిస్తానంటే, లేదన్నా జస్ట్ చెప్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. కానీ ఏ పాయింట్ చెప్పారా, దేని గురించా అని మనకు లైవ్ లో చూపించాలి, కట్ చేసి అక్కడే కొంత వేరేగా చెప్పేసినట్టయితే ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళక తగ్గిపోయేవాడు. కానీ తప్పేం లేదనిపించింది నాకు, ఆ పాయింట్ చెప్పొచ్చు ఆయన. ఎందుకంటే మెడిసిన్స్ దగ్గర ఆ రోజు కూడా చాలా అడుగుతారు అమ్మాయిని, రీతిలో అడిగింది కూడా ఆమెని, ఏమని మీరు దాచారా, అసలు ఇవ్వండి. ఇంకో ఆప్షన్ కూడా చెప్తాడు, ఏమని నేనేం అడగను, నాకేం చెప్పగలను, నాకు ఎవరు చెప్పక పెట్టేస్తే చాలు అన్నాడు. సో కొంత ఉంటది కన్సర్న్, అది దానిలో. ఇమాన్యుల్ రీతుని అలాగే డెమోని రీతుని చేసినప్పుడు నిన్న బ్యాక్ స్టాబింగ్ దాంట్లో రీతు తీసుకెళ్ళి అక్కడ బ్యాక్ స్టాబింగ్ దాంట్లో వేయాల్సిన అవసరం రీతుకు లేదు, ఎందుకంటే అది బ్యాక్ స్టాబింగ్ కాదు అసలు. ఈ రోజు అదే మాట మీద తీసుకొచ్చి నువ్వు అక్కడ ఒక మాట మాట్లాడతావు, ఇక్కడ ఒక మాట మాట్లాడతావు అనగానే ఇమాన్యుల్. నాకు రెండు విషయాలు అర్థం కాలేదు. ఈ విషయం తీసుకెళ్లేసేసి తనుజ షేర్ చేస్తుంది రీతు, అంతే. రీతు వచ్చి పాయింట్ చెప్పింది. ఇక్కడ ఆటోమేటిక్గా తనుజ చెప్పడం రైటా రాంగ్ అని పక్కన పెడితే, సో షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్కి. అందులో ఆల్రెడీ కొంత టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాగోలేదు కాబట్టి కొంత ఆటోమేటిక్గా వస్తుంది. ఆ షేర్ చేసిన దాన్ని బయట పెడతాం, మరి షేర్ చేస్తావు బయట పెట్టాం. ఇక్కడ చాలా రకాల డిబేట్లు వస్తాయి అన్నమాట. అంటే షేర్ చెయ్యమని చెప్పిందా తనుజ,
లేదు తనూజ జస్ట్ క్యాజువల్ గా అంటే మామూలుగా ఆ పాయింట్ ని చెప్పడం, అది మళ్ళీ ఏ పాయింట్ అయినా సరే అంటే నేను తను అనుకోలేదు నిన్ను తీయాలనుకున్నాడు కానీ అలా చెప్పాడు, నిజంగా తనకి దివ్యాకి చేయాలని ఉందని చెప్పేసి అబ్బాయి కూడా అనేది అదే. అబ్బాయి కరెక్టే, నేను నిన్ను తీసేయాలి నిన్ను ఇచ్చేయాలి అని నేను అక్కడ చెప్పలేదు, కానీ నేను దివ్యాని తీయకుండా ఉండాలంటే ఎలా అని చెప్పేసి దివ్య కత్తిద్దామని ఆలోచన. అంటే అక్కడ ఏంటి దివ్య కత్తి వల్ల ఎవరు తీసేయాలన్నట్టు. ఇక్కడ ఏం నడుస్తుందంటే చిట్ట చివరికి బాగా 1, 2, 3 ప్లేస్లు అనేవి పర్ఫెక్ట్ గా అర్థమైనాయి అందరికి. ఈ 1, 2, 3 ప్లేస్ లో ఎవరు ఎక్కడున్నారో తెలియదు కానీ కళ్యాణ్, తనూజ, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అసలైన ఆట వీళ్ళు బయటకు ఎలా చేస్తున్నారంటే బయటగా కనపడుతున్నారు. లోపల ఏం చేస్తున్నారంటే అవకాశం దొరికినప్పుడల్లా కన్ఫర్మ్ గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఎవరు అవినాష్ చెప్తాడు ఇమాన్యుయల్కి, ఎవరితో ఆట ఆడితే ఎవరితో గొడవ పెట్టుకుంటే నువ్వు గెలుస్తావు అర్థం చేసుకో అని ఏ హింట్ అయితే ఇచ్చెళ్ళాడు ఆ రోజే తనూజాతో మొదలు పెట్టాడు. కానీ ఈ రోజు నామినేషన్స్ లో ఆ పాయింట్ తీస్తే ఆ పాయింట్ ఎపిసోడ్ ఎత్తేస్తారు. ఎవరో వచ్చి కట్టప్ప అని, ఎవరో వచ్చి ఏది చంద్రముఖి ఏదో అదే దాని గురించి చెప్తారంటే ఏది తను చెప్తాడు కదా, అవినాష్ చెప్తాడు కదా తీసి కట్టప్ప ఎవరు అని చెప్పేసి, ఆ పాయింట్స్ ని తీసుకొచ్చి నాకు వేస్తావా నువ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి ఎమోషన్ కూడా అదే ఇద్ది అనమాట. ఎవరో అన్నారనో ఎవరో చెప్పారనో నేను నీతో మాట్లాడి షేర్ చేసి నువ్వు నామినేషన్ పాయింట్ చేస్తున్నావు అని చెప్పేసి మహానటి. కానీ కన్ఫర్మ్ గా ఏమవుతుందంటే ఆ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అట్లానే తనుజ కూడా అంతే. సో ఈ చుట్టుపక్కల ఎవరైతే కొంచెం కామెంటర్ గా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మిస్టేక్స్ ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. సేమ్ కళ్యాణ్ గురించి వీళ్ళందరూ ముగ్గురు ఒక అంటే ఎండ్ ఆఫ్ ద డే గేమే, ఎమోషన్సే. ఇవి వీటిని చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకరిని నెగిటివ్ గా ఎక్స్ప్లోర్ చేయడం, అంటే వాళ్ళు చేసే తప్పుల్ని నెగిటివ్ కాదు వాళ్ళు చేసే మిస్టేక్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. అలానే బాండింగ్స్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు, కానీ ఎక్కడో ఇంటర్నల్ గేమ్ అన్నది బాగా రన్ అవుతుంది. ఇదే ఆడియన్స్ కి నెగిటివ్ గా ప్రొట్రే అవుతుందా పాజిటివ్ గా రీచ్ అయ్యిద్దా అన్నదే చాలా మనసులో పెట్టుకొని ఆడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏంటంటే ఇవాళ నామినేషన్ పాయింట్ చూస్తే ఎలా అయిపోయింది, అందరూ డెమోండ్ అనగా మనకి ఏమనిపించింది, వీళ్ళకి వేరే పాయింట్ లేవా, వాళ్ళు చేసుకోరా అసలు, మరి దారుణం కదా. అదే వాళ్ళు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు, మీరు ఇమాన్యువల్ ని చేయరా, మీరు ఇమాన్యువల్ అక్కడ సంజయ్ చేసే తప్పేందనంటే నేను ఇమాన్యువల్ ని చేయనా అంటే మీరు ఎవరైనా చేస్తారా మీ ఫ్రెండ్స్ కి చెప్పేసి అని ఎందుకు అడగలేకపోయారు. ఇప్పుడు ఎప్పుడో చేశారా ఎప్పుడో చేయలేదా అని అంటే ఇవన్నీ కాదు, మీరు మీ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారా, మీరు ఫ్రెండ్స్ కాపాడుకుంటూనే వస్తున్నారుగా. మన ఆ మాట సంజన గారు చెప్పడం కుదరలా. అసలు బాండింగ్ పేరుతో ఆట ఆడేమన్నది బిగ్ బాస్ లో గ్రూప్ గేమ్ అంటారు. బాండింగ్ లా చూడాలి, ఆటని ఆటలా చూడాలి. అంతే తప్ప బాండింగ్ పేరుతో మనం ఒకళ్ళని మనం సేవ్ అంటే మనం ఓకే బాండింగే అది వేరు, కానీ దాన్ని ఆటకి లింక్ చేసి అక్కడ వేరే వాళ్ళ ఆటనో వేరే వాళ్ళ లక్ష్యంతో వస్తారు కదా, వాళ్ళు చాలా కోరికలతో వస్తారు, అలాగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని బయటికి నెట్టే కార్యక్రమం ఉంటుంది అనమాట. దీనికి బాండింగ్ అని పేరు చెప్పి గ్రూప్ గేమ్ ఆడతారు. అందుకే అంటారు రియల్ బాండింగ్స్ వేరు, బాండింగ్ పేరుతో ఆడే గ్రూప్ గేమ్ లేరు అని చెప్పేసి. అది బయటకు వస్తే కానీ మనకు కూడా కొన్ని ఎమోషన్ అర్థమైపోతాయి అక్కడ, ఏది రియల్ బాండింగ్, ఏది కంటెంట్ కోసం చేసే బాండింగ్స్, ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి. కానీ కొన్ని వాళ్ళకు కూడా తెలియకుండా ఏం చేస్తారంటే ఆ తెలియకుండా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. అది మళ్ళీ ఏం చేస్తుంది అంటే టాప్ 5 దగ్గర రాగానే తూచ్ మళ్ళీ ఆటే అని చెప్పేసేసి ఒక రకమైన అంటే మనిషికి ఆటకి మనసుకి గెలుపుకి ఈ మధ్య పెద్ద సంఘర్షణే బిగ్ బాస్ అనమాట. అలాగే ఇమాన్యుయల్ డెమోని చేసినప్పుడు కూడా అది కత్తి రద్దు నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసావు, ఆ పాయింట్ నాకు నచ్చలేదు అన్న విషయం మీదే దాని మీద మళ్ళీ చర్చలు చేసుకుంటారు. తర్వాత సుమన్ గారి గురించి రావాలి. రీతు సుమన్ ని చేస్తారు అనమాట. అలాగే సుమన్ ని తీసే అదే సేఫ్ నామినేషన్ మర్చిపోయాం, హైలైట్ నామినేషన్ సుమన్ గారిదే. ఎవరిని చేస్తాడు, నువ్వు వెళ్ళిపో, నువ్వు రెస్ట్ తీసుకోవడం మంచిది నువ్వు అని చెప్పేసి అంటారు. ఫస్ట్ లో మరి నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం బెటర్ అంటే అన్న స్ట్రాంగ్ గా ఉంటే ఎక్కడైనా కప్పు కొట్టాలంటారు కానీ ఇంటికి వెళ్ళి నిద్రపోమని చెప్తారా అన్న, నువ్వేం చెప్తున్నాను. అలా కాదు డెమోన్, నువ్వు ముందు వీక్ గా ఉన్నావు, నీకు బాగాలేదు, రెస్ట్ తీసుకోవడం మంచిది అనిపిస్తుంది నాకు అని చెప్పగా అక్కడ ఉన్న వాళ్ళందరూ పడి అవుతారు. మరి ఇంకా తక్కువ చూపించారు కానీ ఎపిసోడ్ లో లైవ్ లో అయితే భరణి గారు
రిప్స్ అన్ని పట్టేసి కూర్చొని నవ్వి నించొని చాలాసేపు కొట్టుకుంటారు. ఆ నవ్వు ఆపుకోలేక అనమాట. అంత ఆ రకంగా నవ్వుతారు. నువ్వు వెళ్ళిపో అని చెప్పడం అన్నమాట. కానీ చాలా జోక్. కానీ రీతుతో చేసినప్పుడు రీతు పాయింట్ ఏంటి తెలుసా, నువ్వు ఎక్కువ అరుస్తున్నావు అమ్మా ఇంట్లో, నువ్వు 2 వారాల నుంచి నామినేషన్స్లోకి రావట్లేదు, నామినేషన్స్లోకి వచ్చేసేసి అందుకని వేస్తున్నాను. నువ్వు ఎక్కువగా వేరే వాళ్ళకి ఇరిటేషన్ ఉందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం బాగా ఇరిటేషన్గా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, అందరికీ అదే ఫీలింగ్, బయట చెప్పుకోలేకపోతున్నా. అంటే బయట ఎందుకు చెప్పుకోలేరన్నా, నాకు నామినేట్ చేస్తున్నారు కదా, ఆ నామినేషన్లో చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు కదా అని చెప్పేసి అన్నా 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 అని చెప్పేసి ఆ రాగాలు తెస్తా చెప్పింది రీతు. ఇద్దరిని చేయడము సుమన్ గారు ఇదే ఫుల్ జోక్గా జోవియల్గా జరిగింది. మిగతాది కూడా అలాగే జరిగింది, పెద్ద సీరియస్గా ఏం జరగలేదు. కానీ తనుజాకి అలాగే డెమోన్కి జరిగిన ఇష్యూ మాత్రం చాలా పెద్దగా జరిగింది. చాలా మనకైతే ఎపిసోడ్ చాలా తక్కువ అయితే లైవ్లో 2 గంటల సేపు వాళ్ళది, 2 గంటలు కదా 1.5 hour వరకు వాళ్ళదే జరిగింది అనమాట. నామినేషన్ అంతా కూడా అంత రియాక్షన్ అయ్యిందో అర్థం కాదు. అదే నువ్వు ముందు ఇమాన్యువల్ కు వేసి తర్వాత కాదు తూచు అని చెప్పేసి నాకు వేయటం అనేది నాకు నచ్చలేదు అని చెప్పి స్టార్ట్ చేస్తాను. అది కరెక్టే, కానీ తనుజా కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయింది. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే ఈ మధ్య తనుజా కంటిన్యూగా డెమన్కి వేస్తుంది. ఇప్పుడు తనుజాకి రీతుకి మంచి బాండింగ్ ఉంది, రీతుకి ఇటు పక్కకు వచ్చేసరికి డెమన్, తనుజాకి డెమన్ కూడా మంచి బాండింగ్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి కూర్చుంటారు మాట్లాడుకుంటారు. ప్లాన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు డెమోన్ ని టాప్ 5 లోకి రానికుండా చేయాలన్న ఆలోచన ఏమో ఉందని అనుకుంటున్నాను. అంటే మేబీ రీతు ఫ్రెండ్ కదా అన్న, సరే ఓకే ఉండొచ్చు, కానీ డెమన్ కూడా మంచి బాండింగ్ ఉంది. కానీ వాళ్ళ రియాక్షన్ చాలా అంత అంత ఉండకూడదేమో అనిపించింది. వచ్చి తనంతట తానే పగలగొట్టుకొని చేస్తుంది. దీన్ని క్లారిఫికేషన్ తర్వాత ఇస్తుంది. తనలో 2 తప్పులు చేస్తుంది, చేసినంత ముందు చేస్తుంది, చేసిన తర్వాత ఆ తర్వాత క్లారిఫికేషన్ తనలో తను కూర్చొని చెప్తుంటది. మా అమ్మ గుర్తొస్తున్నారు, అప్పుడు ఇలా ఏమన్నా వైల్డ్ గా నేను ఏమైనా రియాక్ట్ అయ్యానా అంటే అలా అరవటం అమ్మకి ఇష్టం ఉండదు అది అని చెప్పి. అరవటం ఇష్టం లేదు ఓకే, కానీ అది మాన్యువల్ తో మాట్లాడేటప్పుడు కూడా అలాగే అక్కడ బాగా మాట్లాడి నాకు బాగా నచ్చింది. సంజనాతో ద వే షీ కన్వేడ్ విత్ ఇమాన్యుయల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను నీకే చెప్పుకోవాలి, కానీ తర్వాత నువ్వు వచ్చిన తర్వాత చాలా మారిపోయావు, నీతో షేర్ చేసుకుందుకు నువ్వు నామినేట్ చేస్తున్నావు అని. అక్కడ నా ఇమాన్యుయల్ కూడా బాగా చెప్పాడు, చాలా సార్లు చెప్పాడు నాకు, నువ్వు చాలా అంటే నేను నీ దగ్గర కూడా అంగనే ఇదైపోతాను నేను మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, అక్కడ కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాడు. కానీ ఏంటంటే తెలియకుండానే వీళ్ళిద్దరిలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి కాంపిటేట్ ఉందన్నమాట. ఆ కాంపిటీషన్ అదే అంటది. ఏమంటది అంటే కాంపిటీషన్ అంటే ఒకళ్ళ మీద ఒకటి గెలవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళ కప్పు కొట్టాలి అనే ఆలోచనతో టఫ్ ఫైట్ ఇవ్వాలి, గెలవాలి. అంతేగాని బయట నుంచి వచ్చి ఎవరో వెన్నుపోటు పొడిచారు లేకపోతే మహానటో ఇట్లా చెప్పి నువ్వు బాగా ఎవరి మీద రెచ్చిపోవాలో అలా మీద రెచ్చిపోవాలి అన్నీ చేస్తే అది ఎలా అవుతుంది, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇవాళ నామినేషన్స్ అలా ఇవేనండి, తూచ్ నామినేషన్స్. సేపు చెప్పి నువ్వు 22 నిమిషాలు చెప్పి వీడియో అంతా చేసుకొని మళ్ళీ తూచు నామినేషన్ మరి అంతే, అక్కడ అలాగే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.